హలో వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇటు భారత్ అటు అమెరికా ఒకప్పుడు మంచి మిత్రులు, ఇప్పుడు భద్రశత్రువులుగా మారారు. అగ్రరాజ్యంతో మన దేశానికి నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. ఏటా బిలియన్ల కొద్దీ వ్యాపారం చేసి రెండు దేశాల మధ్య ఇప్పుడు వాణిజ్య యుద్ధం జరుగుతోంది. మనకు అండగా ఉంటుందనుకున్న దేశం మనపైనే కత్తి దూసిందా? ఓ మై ఫ్రెండ్ అంటూనే ట్రంప్ మోదీకి వెన్నుపోటు పొడిచాడా? అసలు అమెరికా ఎందుకు ఇలా చేసింది? దీని వెనుక అసలు కారణాలేంటి? ట్రంప్ దూకుడు వల్ల భారత్కి ఎలాంటి నష్టం? భవిష్యత్తులో అసలు ఏం జరగబోతోంది? ఆ వివరాలన్నింటినీ ఇవాల్టి ఇది ముచ్చటలో తెలుసుకుందాం. Do you expect increased trade negotiations, since you've announced the 50% tariff? No, not until we get it resolved. You very rightly mentioned, Excellency, that we have got a very special relationship, a long relationship, and we highly value our strategic partnership. అమెరికా ప్రభుత్వం భారత్పై కొత్త సుంకాలు విధించింది. ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్లే కొన్ని వస్తువులపై భారీగా పన్నుల మోత మోగించింది. ఈ నిర్ణయం మన వ్యాపారులకు, ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఇంత పెద్ద దెబ్బ భారత్పై ఎందుకు పడింది? మరి ఏ వస్తువులపై ఎంత సుంకం పెంచారు? దీనివల్ల మనకు ఎంత నష్టం జరుగుతుంది? मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. అమెరికా ప్రభుత్వం మన దేశం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ముఖ్యమైన వస్తువులపై అదనపు సుంకాలను విధించింది. ఇది కేవలం 10-20% మాత్రమే కాదు. మొదట 25% సుంకం విధించగా దాన్ని మరో 25% పెంచి మొత్తం 50% సుంకాన్ని విధించింది. ఈ భారీ సుంకాలు కేవలం కొన్ని వస్తువులకే పరిమితం కాలేదు. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం వంటి లోహ ఉత్పత్తులపై ఈ సుంకాలను పెంచారు. మన దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తయారు చేసే రబ్బర్ ఉత్పత్తులు, ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాలు వంటి వాటిపై కూడా అదనపు పన్ను వేశారు. అంతేకాదు, కొన్ని కారణాల చేత ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఉదాహరణకు, గతంలో ఒక వస్తువుపై 10% సుంకం ఉంటే ఇప్పుడు అది ఏకంగా 50 వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా మార్కెట్లో మన వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీంతో వాటిని కొనేవారు తగ్గిపోతారు. ఈ సుంకాల వల్ల అమెరికాకు మన దేశం నుంచి జరిగే వ్యాపారం గణనీయంగా తగ్గుతుంది. ఎగుమతుల విలువ కొన్ని $1 బిలియన్ మేర పడిపోయే అవకాశం ఉంది. సుంకాల పెంపు మన దేశానికి కాదు, ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా తీవ్ర నష్టం కలిగించే అంశం. కానీ అసలు సుంకాలు అంటే ఏంటి? దీనివల్ల సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఒక వస్తువు ధర ఎలా పెరుగుతుంది? దీని గురించి సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా ఇప్పుడు తెలుసుకుందాం. సుంకం అంటే ఒక దేశం మరో దేశానికి ఇచ్చే వస్తువులపై విధించే పన్ను. ఇదొక రకంగా దిగుమతి చేసుకునే వస్తువులపై వేసే అదనపు పన్ను. ఒక దేశం తన దేశంలోని పరిశ్రమలను కాపాడుకోవడానికి లేదా ఇతర దేశాలను ఆర్థికంగా దెబ్బతీయడానికి ఇలాంటి సుంకాలను పెంచుతుంది. ఉదాహరణకు, మన దేశం నుంచి అమెరికాకు ఒక సైకిల్ పార్ట్ వెళ్తుందనుకుందాం. దాని అసలు ధర ₹100. దానిపై అమెరికా 10% సుంకం విధిస్తే ఆ వస్తువు ధర ₹110 అవుతుంది. అప్పుడు ఆ సుంకాన్ని 50%కి పెంచితే ఆ వస్తువు ధర ఏకంగా ₹150 అవుతుంది. ఇలా ధర పెరగడం వల్ల అమెరికా ప్రజలు మన వస్తువులను కొనడం మానేస్తారు. ఎందుకంటే అదే వస్తువును అమెరికాలో తయారైతే అది కేవలం ₹100కే లభిస్తుంది. ఈ సుంకాల ప్రభావం సామాన్యులపై కూడా పడుతుంది. వస్తువుల ఉత్పత్తి తగ్గిపోతే దానిపై ఆధారపడిన లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతారు. ఉదాహరణకు, మన దేశంలోని పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో స్టీల్ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. స్టీల్ ఎగుమతులు తగ్గితే ఆ కంపెనీలలో పనిచేసే లక్షల మంది కార్మికులకు పని ఉండదు. ఇది వారి కుటుంబాల ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అమెరికా పెంచిన సుంకాలతో మన దేశానికి తీరని అన్యాయం జరిగిందన్న విషయం తెలిసిపోయింది. మరి ఈ సుంకాలు పెంచడం వల్ల మనకు ఎలాంటి నష్టం కలుగుతుంది? ఏ రంగాలపై దీని ప్రభావం ఉంటుంది? దీనివల్ల ఆర్థికంగా మన దేశం ఎంత బలహీనపడబోతుంది? అమెరికా విధించిన ఈ కొత్త సుంకాల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగలనుంది. ముఖ్యంగా మన దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. స్టీల్, అల్యూమినియం వంటివి ఎగుమతి చేసే కంపెనీలు భారీగా నష్టపోతాయి. దీనివల్ల ఆ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గుతుంది. దీని ఫలితంగా కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ఈ సుంకాల వల్ల చాలా ఇబ్బందులు పడతాయి. మీరు అమెరికాకు ఎగుమతి చేయడం మానేస్తే వారి వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది మన ఆర్థిక వృద్ధి రేటును కూడా ప్రభావితం చేస్తుంది.
ఉదాహరణకు మన దేశ ఎగుమతులు దేశ ఆర్థిక వృద్ధికి చాలా కీలకం. ఎగుమతులు తగ్గితే దేశం యొక్క ఆదాయం కూడా తగ్గుతుంది. దీనివల్ల మన దేశం అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. అలాగే మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలకు కూడా ఈ సుంకాలు ఒక సవాల్గా మారొచ్చు. మన ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ తగ్గితే మన దేశంలో ఉత్పత్తి కూడా తగ్గుతుంది. మొత్తం మీద ఈ సుంకాల పెంపు కేవలం వ్యాపారాలకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగాల కల్పనకు కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. అమెరికా సుంకాల పెంపు వెనుక చాలా పెద్ద రాజకీయ కోణం ఉందన్నది చాలామంది విశ్లేషకుల వాదన. భారత్పై సుంకాల పెంపునకు మరి రష్యానే కారణమా? రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయడం వల్లే అమెరికా ఇలా చేసిందా? ఇంకా ఏదైనా కారణం ఉందా? ఒకవైపు ఒత్తిడి చేస్తూ మరోవైపు ఇలా సుంకాలు పెంచడానికి అసలు కారణం ఏంటి? భారత్ను దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది? मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. అమెరికా సుంకాల పెంపుకు ప్రధాన కారణం భారత్ యొక్క స్వతంత్ర విదేశాంగ విధానమేనని చాలా మంది భావిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. కానీ భారత్ మాత్రం ఆ ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. దీనివల్ల భారత్ కు చాలా తక్కువ ధరకే చమురు లభించింది. ఈ విషయంలో అమెరికా మన దేశంపై చాలా సార్లు ఒత్తిడి తెచ్చింది. కానీ భారత్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. తన ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పింది. దీనికి ప్రతిగానే అమెరికా ఈ సుంకాలు పెంచుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే ఇది కేవలం వ్యాపారానికి సంబంధించింది కాదని, రాజకీయాలకు సంబంధించిందని అర్థం చేసుకోవాలి. ఇదో రకంగా భారత్ పై అమెరికా పెట్టిన ఒత్తిడిగానే చూడాలి. అయితే అమెరికా చర్యలకు భారత్ కూడా తగిన విధంగా జవాబివ్వడానికి సిద్ధమవుతోంది. భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే కొన్ని వస్తువులపై సుంకాలు పెంచే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికా నుంచి వచ్చే బాదాం, ఆపిల్ పండ్లు, కొన్ని రకాల యంత్రాలపై సుంకాలు పెంచితే అమెరికా వ్యాపారులకు కూడా నష్టం జరుగుతుంది. అలాగే ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించడానికి చర్చలు జరపాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఏదేమైనా ఈ వాణిజ్య యుద్ధం భారత్, అమెరికాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోతే ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిలో భారత్ తన స్నేహ సంబంధాలను, తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అమెరికా విధించిన సుంకాలు కేవలం పన్నుల పెంపు మాత్రమే కాదు, ఇది భారత్ విదేశాంగ విధానానికి పెద్ద పరీక్ష. ఈ సమస్యకు భారత్ ఎలా జవాబిస్తుంది? రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న విషయం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.